యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించినందుకు వారికి దీవెనలు కలిగాయో లేదో నాకైతే తెలియదు, కానీ వారికైతే ఏం కలిగాయంటే శ్రమలు కలిగాయి. నా ప్రియమైన వారులారా, యేసు ప్రభువు నమ్ముకుంటే దీవెనలు వస్తాయని, యేసు ప్రభువు నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయని, యేసు ప్రభువు నమ్ముకుంటే మేడ మీద మేడ పెట్టుకుంటారని, లేదంటే బంగారం కొనుక్కుంటారని, కార్లు కొనుక్కుంటారని, ఇల్లు కొనుక్కుంటారని చెప్పేవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఏం కలుగుతాయంటే శ్రమలు కలుగుతాయి అన్నాడు ఆయన. నన్ను నమ్ముకున్న వాడికి దీవెన కలుగుతుందని చెప్పారా? కొన్ని చోట్ల చెప్పారు, కొన్ని చోట్ల స్వస్థతలు వస్తాయి, కాదనలేదు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభువుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించినందుకు దేవుని పిల్లలమైన మనకు ఈ లోక ఆశీర్వాదాలతో పాటు శ్రమలు కూడా అవి మనకు ఒక ప్యాకేజ్ అనమాట అండి. నా ప్రియమైన వారిలో యేసు ప్రభు దగ్గరకు వస్తే అసలు శ్రమలే ఉండవండి అని ఎవరు చెప్పరండి. ఇలా చెప్పే దొంగ సావుకులు కూడా ఉన్నారు. నా ప్రియమైన వారు యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, మీరు ఈ శ్రమల